నమస్తే మిత్రులారా, మనం ఇంగ్లీష్ నేర్చుకోబోతున్న పద్ధతిని ఫోనిక్స్ అంటారు. ఫోనిక్స్ పద్ధతి అంటే స్వరంపై ఆధారపడి భాషను చదివే పద్ధతి. ఈ వీడియోలో నేను 26 అక్షరాల స్వరాలు చెప్పబోతున్నాను. గుర్తుంచుకోండి, ప్రతి అక్షరానికి ఒక పేరు ఉంటుంది, అలాగే ఒక స్వరం ఉంటుంది. అక్షరం అంటే లెటర్. ఇకపై నేను అక్షరం అని పలకను, లెటర్ అనే చెప్తాను. మనం ఇంగ్లీష్ తప్పులు లేకుండా చదవాలంటే లెటర్స్ పేరు, అవి పలికే తీరు మనకి తెలిసి ఉండటం చాలా ముఖ్యం. రండి, ఇప్పుడు నేను ప్రతి అక్షరం పేరు మరియు దాని పలికే తీరు వివరిస్తాను. సౌండ్ ఆఫ్ కాన్సనెంట్స్ పార్ట్ 1. మొదటి భాగం వోవెల్స్, రెండో భాగం కాన్సనెంట్స్. వోవెల్స్ అంటే అచ్చులు, కాన్సనెంట్స్ అంటే హల్లులు. మిత్రులారా, ఈ వీడియోలో వాటి పేరులోనే వాటి స్వరం కూడా దాగి ఉండే కొన్ని కాన్సనెంట్స్ గురించి నేను మీకు వివరించబోతున్నాను. కాబట్టి వాటి స్వరాలు గుర్తుపెట్టుకోవడం మనకు చాలా సులభం. రండి, ఒక ఉదాహరణ ద్వారా వాటిని నేను మీకు వివరిస్తాను. మిత్రులారా, ఈ అక్షరం పేరు బి మరియు దాని స్వరం బ. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే బి యొక్క స్వరం బ, దాని పేరులోనే దాగి ఉంది. పేరు బి, స్వరం బ. తర్వాతి కాన్సనెంట్ చూద్దాం. ఈ అక్షరం పేరు డి, దాని స్వరం డా. శ్రద్ధగా వినండి, పేరు డి, స్వరం డా, దాని స్వరం దాని పేరులోనే దాగి ఉంది. తర్వాతి కాన్సనెంట్ చూద్దాం. తర్వాత కాన్సనెంట్ ఎఫ్. ఈ అక్షరం పేరు ఎఫ్, దాని స్వరం ఫా. శ్రద్ధగా వినండి, పేరు ఎఫ్, స్వరం ఫా, అది దాని పేరులోనే దాగి ఉంది. రండి, తరువాతి అక్షరం చూద్దాం. అక్షరం జే. ఈ అక్షరం పేరు జే, దాని స్వరం జా. తర్వాత అక్షరం, ఈ అక్షరం పేరు కే, పేరు కే మరియు స్వరం కా. ఈ అక్షరం పేరు ఎల్ మరియు దానిలోనే దాగి ఉన్న స్వరం లా. ఈ అక్షరం పేరు ఎం మరియు దాని స్వరం మా. తరువాతి అక్షరం ఎన్. మిత్రులారా, ఈ కాన్సనెంట్ పేరు ఎన్ మరియు దీని స్వరం నా. పేరు ఎన్, స్వరం నా. ఈ అక్షరం పేరు పి, దాని స్వరం పా. ఆర్. ఆర్ యొక్క పేరు ఆర్ మరియు దాని స్వరం రా. ఇది దాని పేరులోనే దాగి ఉంది. పేరు ఆర్, స్వరం రా. ఎస్. పేరు ఎస్ మరియు దీని స్వరం సా. టి మరియు దీని స్వరం టా. వి. ఈ కాన్సనెంట్ స్వరం వా. ఎక్స్ మరియు ఈ అక్షరం యొక్క స్వరం ఎక్స్. పేరు ఎక్స్ మరియు స్వరం ఎక్స్. చివరి కాన్సనెంట్ చూద్దాం. ఈ కాన్సనెంట్ పేరు జెడ్ మరియు దీని స్వరం జా. పేరు జెడ్, స్వరం జా. సౌండ్స్ ఆఫ్ కాన్సనెంట్స్ పార్ట్ 2. మిత్రులారా, దీనికి ముందు వీడియోలో మనం వాటి పేరులోనే వాటి స్వరం దాగి ఉన్న కాన్సనెంట్స్ గురించి నేర్చుకున్నాం. అందువల్ల వాటి స్వరాలు గుర్తుపెట్టుకోవడం చాలా సులువు. మిత్రులారా, ఈ వీడియోలో మనం వాటి పేరులో వాటి స్వరం దాగి ఉండని కాన్సనెంట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి, పేరు వేరు మరియు దాని స్వరం వేరు. మొదటి కాన్సనెంట్ సి. మిత్రులారా, సి యొక్క స్వరం సా కాదు, కానీ అది కా అవుతుంది. జాగ్రత్తగా వినండి, పేరు సి మరియు దాని స్వరం కా అవుతుంది. క్యాట్లోని కా. క్యాట్ అంటే అర్థం పిల్లి లేదా క్యాప్లోని కా. క్యాప్ అంటే అర్థం టోపీ. తర్వాత అక్షరం చూద్దాం. అక్షరం జీ. జీ యొక్క స్వరం గా అవుతుంది, జా కాదు, గా. గిఫ్ట్లోని గా. గిఫ్ట్ అంటే అర్థం బహుమతి లేదా గన్లోని గా. గన్ అంటే అర్థం తుపాకీ. తరువాతి కాన్సనెంట్ చూద్దాం. హెచ్. మిత్రులారా, హెచ్ యొక్క స్వరం హా. గమనించండి, హెన్లోని హా. హెన్ అంటే అర్థం కోడిపెట్ట లేదా హ్యాట్. హ్యాట్లోని హా. హ్యాట్ అంటే అర్థం టోపీ. తర్వాతి కాన్సనెంట్ క్యూ. మిత్రులారా, క్యూ యొక్క స్వరం క్వా. క్వీన్లోని క్వా లేదా క్వాక్లోని క్వా అని కూడా అనవచ్చు. క్వీన్ అంటే అర్థం రాణి. క్వాక్ అంటే బాతులు చేసే శబ్దం. తరువాతి కాన్సనెంట్ చూద్దాం. డబ్ల్యూ మరియు దీని స్వరం వా. వ్యాక్స్లోని వా లేదా వూల్లోని వా. మిత్రులరా, వ్యాక్స్ అంటే అర్థం మైనం, వూల్ అంటే అర్థం ఉన్ని. తరువాతి అక్షరం వై.
మిత్రులారా, ఈ అక్షరం పేరు వై మరియు దీని స్వరం యా. ఎస్లోని యా పేరు వై మరియు స్వరం యా. మిత్రులారా, ఇప్పుడు నేను మిగిలిన 5 స్వరాల పేర్లు, వాటి అక్షరాలు మరియు వాటి శబ్దం గురించి చెప్పబోతున్నాను. మిత్రులారా, ఈ 5 స్వరాలు అంటే ఇంగ్లీష్లో వోవెల్స్. ఇంగ్లీష్లో 5 వోవెల్స్ ఉంటాయి. ఏ, ఈ, ఐ, ఓ మరియు యు. మిత్రులారా, ఈ వోవెల్స్కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ వోవెల్స్ను మనం ఇంగ్లీష్ భాషకు సంబంధించి హీరోలు మరియు విలన్స్ 2 విధాలుగా చెప్పవచ్చు. మీరు అనుకోవచ్చు, హీరో మరియు విలన్ ఎందుకని? రండి, నేను మీకు చెబుతాను. మిత్రులారా, ఇంగ్లీష్ భాషలో ఈ వోవెల్స్ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇంగ్లీష్లో చాలా ఎక్కువ పదాల్లో ఈ వోవెల్స్ వస్తాయి. మనకు ఈ వోవెల్స్ శబ్దం తెలియకపోతే ఇంగ్లీష్ పదాలు చదవటం మనకు బాగా కష్టమవుతుంది. కాబట్టి మనం వీటిని హీరో అంటాం. మరి వీటిని విలన్ అని ఎందుకు అంటున్నారు అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. వీటిని విలన్ అనడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈ వోవెల్స్కు 1 కంటే ఎక్కువ శబ్దాలు ఉంటాయి. శ్రద్ధగా వినండి, ఈ వోవెల్స్కు 1 కంటే ఎక్కువ శబ్దాలు ఉంటాయి. కాబట్టి ఈ వోవెల్స్తో ఏర్పడే పదాలు చదవటం కొంచెం కష్టమవుతుంది. కానీ మీరు బాధపడకండి, మీకోసం మేము ఒక సులభమైన విధానాన్ని కనిపెట్టాము. ముందుగా నేను ప్రతి వోవెల్కు ఉన్న వేరువేరు శబ్దాలు తెలియచేస్తాను. తరువాత అందులో ఏ శబ్దాన్ని మనం గుర్తు పెట్టుకోవాలో కూడా చెప్తాను. రండి, మొదటి వోవెల్ చూద్దాం. మిత్రులారా, ఈ వోవెల్ పేరు ఏ మరియు దీనికి 4 శబ్దాలు ఉన్నాయి. మొదటి శబ్దం ఆ. యాంట్లోని ఆ. మిత్రులారా, ఇక్కడ ఆ శబ్దానికి తెలుగులో అక్షరం లేనందువలన నేను ఇక్కడ దాని దగ్గరగా ఉన్న అక్షరం తీసుకున్నాను. కానీ దాన్ని ఉచ్చరించేటప్పుడు ఆ అనే ఉచ్చరించాలి. రెండవ శబ్దం ఆ. కారులోని ఆ. మూడవ శబ్దం ఆ. బాల్లోని ఆ. మరియు 4వ శబ్దం ఏ. లేడీలోని ఏ. మిత్రులారా, ఇవి ఏ అక్షరానికి సంబంధించిన 4 శబ్దాలు. ఇప్పుడు తర్వాతి వోవెల్ చూద్దాం. తర్వాతి వోవెల్ ఈ. ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ఎగ్లోని ఏ. రెండవ శబ్దం ఆ. పెర్క్లోని ఆ. మూడవ శబ్దం ఈ. జీరోలోని ఈ. తరువాతి వోవెల్ చూద్దాం. తరువాతి వోవెల్ ఐ. మిత్రులారా, ఐ అనే స్వరానికి 3 శబ్దాలు ఉంటాయి. మొదటి శబ్దం ఈ. ఇంక్లోని ఈ. రెండవ శబ్దం ఆ. బర్డ్లోని ఆ. మూడవ శబ్దం ఐ. ఐడియాలోని ఐ. తర్వాతి స్వరం ఓ. మిత్రులారా, ఓ అనే స్వరానికి 4 శబ్దాలు ఉంటాయి. మొదటి శబ్దం ఆ. ఆరెంజ్లోని ఆ. రెండవ శబ్దం ఆ. వరల్డ్లోని ఆ. మూడవ శబ్దం ఓ. రోల్లోని ఓ. మరియు 4వ శబ్దం ఆ. కావులోని ఆ. తరువాతి స్వరం చూద్దాం. తరువాతి స్వరం యు. యు స్వరానికి 3 శబ్దాలు ఉంటాయి. మొదటి శబ్దం ఆ. అంబ్రెల్లాలోని ఆ. రెండవ శబ్దం ఊ. పూల్లోని ఊ. మరియు 3వ శబ్దం యు. యూనిట్లోని యు. మిత్రులారా, ఇన్ని శబ్దాలను ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు బాధపడుతున్నారా? మీరు అలా బాధపడకండి. అన్నిటికంటే ముందుగా మనం ఈ వోవెల్స్ యొక్క మొదటి శబ్దం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్లోని చాలా పదాలు ఈ మొదటి శబ్దం పైనే ఆధారపడి ఉంటాయి. మొదటి శబ్దం ఏది? ఏ యొక్క మొదటి శబ్దం ఆ. యాపిల్లోని ఆ. ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ఎగ్లోని ఏ. ఐ యొక్క మొదటి శబ్దం ఈ. ఇంక్లోని ఈ. ఓ యొక్క మొదటి శబ్దం ఆ. ఆరెంజ్లోని ఆ. యు యొక్క మొదటి శబ్దం ఆ. అంబ్రెల్లాలోని ఆ. మిత్రులారా, మనం ఈ వోవెల్స్ శబ్దాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ వోవెల్స్ శబ్దాలను చక్కగా గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఇంగ్లీష్ చదవటం చాలా సులభమవుతుంది. సరే, ఈ 5 వోవెల్స్ యొక్క మొదటి శబ్దాన్ని గుర్తు చేసుకోండి. ఏ యొక్క మొదటి శబ్దం ఆ. ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ఐ యొక్క మొదటి శబ్దం ఈ. ఓ యొక్క మొదటి శబ్దం ఆ. మరియు యు యొక్క మొదటి శబ్దం ఆ అవుతుంది.